శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వలన కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధన స్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం మాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి పునర్వసుపై గురు సంచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా మిథున రాశి వారికి పునర్వసు నక్షత్రం రాశి అందే ఉండడం వల్ల ప్రస్తుతం గోచారీత్యా జన్మరాశి అందే గురుగ్రహ సంచారం జరుగుతుంది. జన్మరాశిలో సంచరించే ప్రయత్నంలో మరి 3 నక్షత్రాలు ఉంటాయి మిథున రాశిలో. అది మృగశిర, ఆరుద్ర, అలాగే పునర్వసు. అంటే గురువు తన గమనంలో ఏ నక్షత్రం మీదకి వస్తే ఆ నక్షత్రాల ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పునర్వసు నక్షత్రం మీద చాలా లాంగ్ టర్మ్, సుమారుగా 310 రోజులు ఒకే నక్షత్రం మీద సంచరించడం, అదే నక్షత్రం మీద వక్రించడం, ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి ఈ పునర్వసు నక్షత్రం యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఇంకా అత్యంత శుభ ఫలితాలు పొందడం కారణమవుతుంటుంది. అంటే జన్మ నక్షత్రం మీద గురు సంచారం జరుగుతున్నప్పుడు జాతకుడికి ముందుగా ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, అలాగే మంచి నడవడిక, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు రావడం జరుగుతూ ఉంటుంది. పునర్వసు అంటేనే మనకి జీవితంలో ఏదైనా ఒక కుటుంబం మంచి స్థాయిలో ఉండి ఆ కుటుంబం డౌన్ఫాల్లోకి వెళ్తున్నప్పుడు ఆ కుటుంబంలో మళ్ళీ ఎవరో ఒకరు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించి ఆ కుటుంబాన్ని మళ్ళా పైకి తీసుకొచ్చి మంచి పేరు రావడం, ఆ కుటుంబ సభ్యుల్ని కూడా ఆర్థిక పరంగా వాళ్ళని పుష్టిగా చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి కంపల్సరిగా వారిని వారు సంస్కరించుకుంటూ, వారి కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటూ కూడా మరి ఇటువంటి మంచి ఫలితాలు ఈ రాశివారు ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మంచి ఆలోచనలు, మంచి చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు గురువు ఎప్పుడు కూడా సహకరిస్తుంటాడు. గురువు ఉన్న భావాన్ని ఎక్స్పెండ్ చేస్తాడు కాబట్టి కంపల్సరిగా, ఎస్పెషల్లీ కొందరు ఈ మిథున రాశిలో జన్మించిన వారు స్త్రీలైతే ముఖ్యంగా బాగా పుష్టిగా, లావుగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా తీపి పదార్థాల మీద వ్యామోహం పెంచుకుంటూ ఉంటారు. ఇది కామన్గా ఒక సింబాలిక్ మాట. అయితే ఇప్పుడు ఎక్కువగా గురువు యొక్క సొంత క్షేత్రాలు సప్తమం, దశమం, ఈ 2 భావ ఫలితాలు మీకు ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముందుగా సప్తమం అంటే
విదేశ ప్రయత్నాలు, భార్య, వ్యాపార పార్ట్నర్సు ఇవన్నీ చెప్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించడం, కొత్తగా పరిచయమైన వాళ్ళు మీకు చాలా ప్యారలల్గా మీతో స్నేహం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ దశమ భావం అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఫలిస్తుంది. ఎస్పెషల్ ప్రస్తుతం మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. ఇంచుమించుగా మీకు శని కూడా మంచి ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. వక్రించి ఉండడం వల్ల మొత్తం మీద అయితేనే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మారాలని మీ అభిలాష కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే రాశిలో ఉన్నటువంటి గురువు 1, 5, 9 భావాలు యాక్టివేట్ చేస్తారు. అంటే 5వ భావం అంటే పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. సంతానం ఆశించే దంపతులకి అంటే 310 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారు చేస్తున్నటువంటి వ్రతాలు, పూజలు, నోముల వల్ల అయితేనే ఈయన మొక్కులు అలాంటివి ఏమైనా ఉంటే తీర్చుకోవడం వల్ల కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. గురువు ఎప్పుడు కూడా దైవం ఇచ్చిన ఫలితాన్ని అతను అమలు చేస్తూ ఉంటాడు. గతంలో మీరు ఏదైనా పిల్లల కోసం మొక్కుని ఉంటే అది తీర్చకుండా ఉంటే ఇప్పుడు తీర్చుకుంటే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ గురువు మీకు ఇటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ అక్టోబర్ 18, డిసెంబర్ 5 మధ్యలో కుటుంబ స్థానంలోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల్ని తిరిగి కలుసుకుంటారు. దూరమైన కుటుంబ సభ్యులు మళ్ళా ఒక చోట చేరడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా దైవ సంబంధించిన చర్చలు జరుగుతుంటాయి. పుణ్య కార్యక్రమాల కోసం ఆశిస్తుంటారు. ధనం సంపాదించే మార్గాలు అన్వేషిస్తుంటారు. కుటుంబంలో ఒకరికి ఏదో ఉద్యోగం, శుభం జరగడం వల్ల కుటుంబం అంతా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి గురువు యొక్క ప్రభావం మొత్తం మీద ఈ 310 రోజులు చాలా గొప్ప మార్పుని, మంచి అభివృద్ధిని తీసుకురావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ మీకు గర్వకారణంగా ఈ సమయంలో అంటే ఏదో ఒక ఎసెట్ కొనుక్కోవడమో, ఉద్యోగం సంపాదించడమో, సంతానం కలగడం జరిగి ఒక గర్వకారణంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గురువు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలకి, నిజాయితీ అయిన కార్యక్రమాలకు మాత్రమే సహకరించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ ప్రయత్నంలో వెళ్తే మాత్రం కంపల్సరీగా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలమో, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి
గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.